హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. యూట్యూబర్ వైష్ణవి గురించి మాట్లాడదామని అనుకుంటున్నా. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ అనే గ్రామానికి చెందిన వైష్ణవి అనే అమ్మాయిని ఆమె భర్త హరి చాలా దారుణంగా హత్య చేసిండు. ఈ హరికి అండ్ వైష్ణవికి 9 months క్రితం మ్యారేజ్ అయింది. హరి వైష్ణవి కోసం పాయిజన్ తీసుకొని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడంట. ఆ టైంలో ఈ వైష్ణవి వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ బ్రదర్స్ ఒక అబ్బాయి చనిపోవడం ఎందుకు నీ వల్ల అని చెప్పేసి ఒక కైండ్ హార్ట్ తోని వీళ్ళిద్దరికి కూడా మ్యారేజ్ చేసారు. కొద్ది రోజులు హ్యాపీగానే ఉన్నారంట. తర్వాత ఏవో చిన్న చిన్న సమస్యలతోని చిన్న చిన్న గొడవలు మొదలైనాయంట వాళ్ళిద్దరి మధ్య. అండ్ ఈ చనిపోయే టైంకి వైష్ణవికి 5th month ప్రెగ్నెన్సీ. అండ్ దానికంటే ముందు కూడా ఒకసారి ప్రెగ్నెన్సీ అయితే అబోర్షన్ చేయించారని సమాచారం. అండ్ హరికి వీళ్ళు వైష్ణవ్ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఒక 2 lakhs గోల్డ్ అండ్ 2 lakhs మనీ అండ్ 1 lakh ఏదో గోల్డ్ అండ్ 6 lakhs తోని అండ్ ఒక బైక్ అండ్ 6 lakhs తోని ల్యాండ్ ఏదో తీసుకొని ఇల్లు కట్టిస్తున్నారు అని వాళ్ళ మమ్మీనే ఒక వీడియోలో చెప్పింది. అండ్ అయితే ఈ వీడియో ద్వారా నేను కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకున్నా. అయితే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, సోషల్ మీడియాలో ఈ హరి అండ్ అమ్మాయి వైష్ణవి ఇద్దరు కూడా ఒక 7 months నుంచి యూట్యూబ్లో వీళ్ళు వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. వీడియోస్ ఏంటి అంటే వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతాయి కదా, వీళ్ళ ఇంట్లో ఏదైనా ఇష్యూ కానీ ఇంకేదైనా ఒక సంసారం అని చెప్పొచ్చు. వీళ్ళ ఇంట్లో జరిగే సంసారాన్ని మొత్తం తీసుకొచ్చి వీళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసి చూసిన నేను, అందులో కొన్ని వీడియోస్ ఉన్నాయి. హరికి లవర్ ఉందా అని వీడియో ఉంది. అంటే ఈ అబ్బాయి ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని ఇష్యూ అది. మమ్మీతోని అండ్ బ్రదర్స్తోని హరిని అడిగిపించిన అని ఒక వీడియో ఉంది. తర్వాత ఈ మన హరి నన్ను అబార్షన్ చేయించుకోమన్నాడు అని ఇంకొక వీడియో ఉంది. ఇట్లా కొన్ని వీడియోలు ఉన్నాయి. అయితే ఇంత వీళ్ళ గురించి మాట్లాడాలనే ఉద్దేశం కాదు. బట్ ఇప్పుడు ప్రతి వాళ్ళ మధ్యలో జరిగే ప్రతి ఒక్కటి కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఏముంది? కేవలం వ్యూస్ కోసం కంటెంట్ పేరుతోని వాళ్ళ ఇద్దరి మధ్యలో జరిగే పర్సనల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేసారు 7 months నుంచి. అండ్ వాళ్ళ మమ్మీ కూడా, వైష్ణవ్ వాళ్ళ మమ్మీ కూడా ఒక వీడియోలో అంటుంది, అబ్బాయి లోపల రూమ్లో ఉన్నాడు, వైష్ణవి అండ్ వీళ్ళ మమ్మీ వీడియో రికార్డ్ చేస్తున్నారు. అయితే వైష్ణవి వాళ్ళ మమ్మీ పిలుస్తుంది ఆ అబ్బాయిని, ఇక్కడ రా బాబు మాట్లాడదామని పిలుస్తుంది. ఆ అబ్బాయి ఏమంటున్నాడు, మీరు ఈ వీడియో ఎందుకు ఇస్తున్నారు, నాకు వీడియోస్ తీస్తే నచ్చట్లేదు అని చెప్తున్నాడు. మరి నువ్వు చేసింది బాగుందా, వీడియో తీస్తే నచ్చట్లేదు అని నువ్వు అంటున్నావు అని అమ్మంది. ఇప్పుడు హరి చేసింది తప్పే. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంకొక అమ్మాయితోని మాట్లాడడం అది తప్పు. ఇప్పుడు వైష్ణవ్ వాళ్ళ మమ్మీ కూడా అమ్మాయి మీద ప్రేమతోని ఇట్లా అల్లుడిని మార్చుదామని చెప్పేసి అల్లుడిని కూడా ఆమె ఏం అనలేదు, ఏమో మర్యాదగా మాట్లాడింది. బట్ ఇక్కడ ఆ మాట్లాడిన సన్నివేశాన్ని వాళ్ళు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసారు. సో అట్లా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అనేది ఈ రోజుల్లో చాలా జరుగుతుంది. చాలా మంది కపుల్స్, అంటే వైష్ణవి అండ్ హరి అంటే వీళ్ళే కాకుండా చాలా మంది కపుల్ గోల్స్ అని, తర్వాత కపుల్ వీడియోస్ అని వాళ్ళ పర్సనల్స్ ని కూడా వాళ్ళు యూట్యూబ్లో షేర్ చేస్తున్నారు. నేను కొద్ది రోజుల కింద ఒక యూట్యూబ్ ఛానల్ చూసిన, లచ్చక్క టీవీ అని ఉంటుంది ఛానల్ పేరు. వాళ్ళైతే మరీ ఘోరం, అసలు నాకు ఘోరంగా అనిపించింది. వాళ్ళకి 2 twins పుట్టిర్రు. దాని తర్వాత 3 months ఏమో మళ్ళీ ఆయన వాళ్ళ హస్బెండ్ మళ్ళీ ప్రెగ్నెంట్ అయిందని సిరీస్ స్టార్ట్ చేసిండు. రోజు ఏదో ఒక వీడియో పెట్టడం ఆ సిరీస్ గురించి. ఈరోజు అట్లా అయింది, ఈరోజు ఇట్లా అయింది, ఆమెను హాస్పిటల్ తీసుకోవద్దు. ఇంకొక ఆయన ఉంటాడు వాళ్ళ అన్నయ్య సంథింగ్. నాకు నవ్వొచ్చేది ఆ వీడియోస్ చూస్తే. అరే అనిపించేది ప్రతిరోజు జరిగేదన్నీ మీరు ఎందుకు ఇట్లా అప్లోడ్ చేస్తున్నారు అని నవ్వుకునేటోడిని. కానీ అట్లా హస్బెండ్కి వైఫ్కి జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ కూడా తీసి యూట్యూబ్లో పెడితే అది ఏదో ఒకవేళ ఖచ్చితంగా ప్రాబ్లం జరుగుతుంది అని నా ఒపీనియన్. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే,
ఇప్పుడు ఒక అబ్బాయికి, ఒక అమ్మాయికి ఏదైనా గొడవ అయింది. ఫస్ట్ గొడవనే చంపుకునే దాకా వెళ్ళదు గదా! చిన్న గొడవ అయినప్పుడు అబ్బాయి, అమ్మాయి కూర్చొని మాట్లాడుకుంటే అది సార్ట్ ఔట్ అయిపోతది. అండ్ కూర్చొని మాట్లాడుకున్నా గూడా క్లియర్ అవ్వలేదు అనుకో, ఈ పేరెంట్స్ సపోర్ట్ తీసుకోవచ్చు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్‌ది, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్‌ది, ఇద్దరి పేరెంట్స్ సపోర్ట్ గూడా తీసుకొని ఆ ప్రాబ్లమ్‌ని క్లియర్ జేసుకోవచ్చు. ఓకే. పెద్దవాళ్ళు మాట్లాడినా గూడా క్లియర్ అవ్వలేదు అనుకో, కౌన్సెలింగ్ ఎళ్ళొచ్చు గదా! హ్మ్. ఇప్పుడు ఇండియాలో చాలా కౌన్సెలింగ్ సెంటర్స్ ఉన్నాయి. మనకిట్లా జరుగుతుంది ప్రాబ్లమ్, మాకు గొడవలవుతున్నాయి, ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి. అతను ఇట్లా అంటున్నాడు, ఈమె అట్లా అంటుంది అని వాళ్ళకి జెప్పినప్పుడు వాళ్ళు దానికొక సొల్యూషన్ జూపిస్తారు గదా! కౌన్సెలింగ్ సెంటర్‌లో ఉండే డాక్టర్స్‌కి వాళ్ళకి ఆహ్, ఎంతో నాలెడ్జ్ ఉంటది. మనుషులను ఎట్లా ట్రీట్ జేయాలో అవన్నీ తెలుసు వాళ్ళకి. ఏదో ఒక సొల్యూషన్ జూపిస్తారు గదా! కౌన్సెలింగ్ సెంటర్‌లకెళ్తే. సో, అదొక ఆప్షన్ గూడా తీసుకోవచ్చు. కానీ ఇండియన్స్ అయితే కౌన్సెలింగ్ సెంటర్స్‌కి వెళ్ళాలనే ఆప్షనే తీసుకోరు. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఇట్లా కౌన్సెలింగ్ సెంటర్స్ ఉంటాయని అవగాహన లేకపోవడం. అండ్ తర్వాత ఇట్లా కౌన్సెలింగ్ సెంటర్స్ ఉన్నాయి అని తెలిసినా గూడా నెగ్లిజెన్సీతోని వెళ్లరు. వెళ్ళకుండా ఇట్లా చిన్నగా స్టార్ట్ అయిన గొడవల్ని పెంచుకొని ఇట్లా పెద్దగా చేసుకొని, అయితే భర్త అంటే చనిపోవడమా, లేదా భార్య చనిపోవడమా, సూసైడ్ చేసుకొని, లేదా భర్తని భార్య చంపడమా, లేదా భార్యని భర్త చంపడమా, ఇట్లా జరుగుతున్నాయి. సో, అట్లా అంత దాకా వెళ్ళకుండా ఈ కౌన్సెలింగ్ సెంటర్స్ వాళ్ళ హెల్ప్ తీసుకొని ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేసుకోవచ్చు. 99% వరకి గూడా ప్రాబ్లమ్ ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా అంటే క్లియర్ అయిపోతది. ఈవెన్ డైవర్స్ వరకి వెళ్ళిన వాళ్ళు గూడా చాలామంది కౌన్సెలింగ్ సెంటర్స్‌తోని కౌన్సెలింగ్ తీసుకొని, మళ్ళీ కలిసి బ్రతికే ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ఓకే. తర్వాత ఓకే. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. పేరెంట్స్ సపోర్ట్ గూడా తీసుకున్నారు. సెట్ అవ్వలేదు. కౌన్సెలింగ్ గూడా తీసుకున్నారు. సెట్ అవ్వలేదు. అయినా గూడా ఇంక మేము కలిసి బ్రతకలేము అని అనిపించినప్పుడు, ఇట్లా ఒకరినొకరు హర్ట్ చేసుకోవడం ఎందుకు? ఇట్లా చంపుకోవడం ఎందుకు? ఆ! ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా విడిపోయి లీడ్ చేసుకోవచ్చు గదా! అట్లా ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేసుకుంటే, ఈ అమ్మాయి పని చేసుకోవచ్చు. ఇటు అబ్బాయి పని చేసుకోవచ్చు. అమ్మాయి లైఫ్ అమ్మాయి లీడ్ చేయొచ్చు. అబ్బాయి లైఫ్ అబ్బాయి లీడ్ చేయొచ్చు. హ్యాపీగా బ్రతకచ్చు. పాత రోజుల్లో ఏంటి అంటే భార్య ఇంట్లోనే ఉండేది. పిల్లలను చూసుకునేది, భర్తను చూసుకునేది, వాళ్ళకి గావాల్సిన పనులు చేసి పెట్టేది. భర్తనేమో బయటికెళ్ళి వర్క్ చేసుకొనొచ్చి సంపాదించి ఇల్లు పోషించేది. అయితే అప్పుడు ఈ భార్య ఇష్టం లేకున్నా గూడా బయటికెళ్ళాలి అనంటే ఆమె వర్క్ చేసుకోలేదు అంటే చెయ్యనీయలేదు గదా! అప్పుడు. వర్క్ చేసుకోలేదు గాబట్టి "నువ్వెట్లా బ్రతుకుతావు బిడ్డ? నీకు నచ్చినా నచ్చకున్నా అడ్జస్ట్ అయ్యి బ్రతకాలే" అని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు, ఆమె తన కష్టాన్ని గూడా ఇష్టంగా మార్చుకొని బ్రతికింది ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు కాలం మారింది గదా! ఇప్పుడు అమ్మాయి వర్క్ చేసుకుంటుంది. చాలా చోట్ల ఆఫీసులలో గూడా అమ్మాయిలు వర్క్ జేస్తున్నారు. ఈవెన్ పెట్రోల్ బంకుల్లో గూడా అమ్మాయిలు వర్క్ జేస్తున్నారు మొహమాటం లేకుండా. అట్లా అండ్ ప్రతి దాంట్లో గూడా అమ్మాయిలకి గూడా మన జాబ్ రిజర్వేషన్ అనేది పెరిగింది. సో, గవర్నమెంట్స్ గూడా అమ్మాయిలు జాబ్ జేయాలని ప్రోత్సహిస్తున్నాయి. ఇట్లా అమ్మాయి ఒక జాబ్ జేసుకొని ఆమె లైఫ్ ఆమె లీడ్ చేయొచ్చు. అబ్బాయి జాబ్ జేసుకొని అబ్బాయి లైఫ్ అబ్బాయి లీడ్ చేయొచ్చు. ఇట్లా కలిసి బ్రతకడం ఇష్టం లేనప్పుడు విడిపోయి బ్రతకచ్చు గానీ, ఒకరినొకరు చంపుకోవడం కరెక్ట్ కాదు గదా! అని నా ఒపీనియన్. అది. ఓకే ఫ్రెండ్స్. అయితే నేనేం జెప్పాలనుకున్నా అంటే, ఈ అవగాహన అనేది పెంచుకోవడం వల్ల మనం సమస్యను క్లియర్ జేసుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంది అంటే చాలా మంది కపుల్స్ ఏం జేస్తారు అంటే, ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అనేది బిల్డ్ చేస్తారు. ఇప్పుడు ఒక చిన్న గొడవైందనుకోండి. చిన్న గొడవని వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. రేపటికి, 2 రోజులకి, 3 రోజులకి, వారం రోజులకి క్యారీ ఫార్వర్డ్ చేసి, అయితే ఆ చిన్న గొడవ అయ్యింది, అయిపోయింది. అక్కడితోని వదిలేయాలి. కానీ వదిలేయకుండా క్యారీ ఫార్వర్డ్ చేయడం వల్ల ఏంటి అంటే, ఒక ఈగో అనేది బిల్డ్ అవుతుంది. ఈమెకి అంటే ఎదుటి వ్యక్తికి ఏమనిపిస్తది? గొడవ అయ్యింది, అయిపోయింది గదా! ఇంత ఈగో ఎందుకు? వదిలేయొచ్చు గదా! అందులోనే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది పెరుగుతుంది. సో, సమస్య అనేది ఇంకా పెద్దగా అవుతుంది. అట్లా కాకుండా జరిగిన గొడవని అక్కడితోనే వదిలేసి క్యారీ ఫార్వర్డ్ చేయకుండా వదిలేస్తే అసలు అంటారు గదా! కాలమే సమాధానం చెప్తది అని. ఈరోజు ఏదైనా గొడవ జరిగిందనుకోండి, నైట్ కల్లా గొడవని వదిలేసి మళ్ళీ మార్నింగే ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తే ఎందుకు అయితాయి?
అంటే వైష్ణవి గురించి నేను మాట్లాడట్లేదు. ఆమె విషయంలో మేబీ ఆ అబ్బాయికి ఇంకొక ఎఫ్ఐఆర్ ఏదైనా ఉండొచ్చు. లేదా ఇంకేదైనా రీజన్ ఏమైనా ఉండొచ్చు. ఆ వైష్ణవి విషయాన్ని మాట్లాడట్లేదు. నేను జనరల్‌గా చెప్తున్నా. అంటే ఆహ్, వేరే విషయాలు సొసైటీలో జరిగే ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే విషయాల గురించి నేను మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు ఈ సిట్యుయేషన్ ద్వారా నేను మాట్లాడాలనుకున్నా. అందుకే చెప్తున్నా. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి. నేను మళ్ళీ కరెక్షన్ చేసుకుంటా. థాంక్ యూ ఫ్రెండ్స్.